తోలు తీస్తా మూకోమన్నాడు మొన్న కేసీఆర్. మళ్ళీ ఫామ్ హౌస్లోనే పన్నాడు పోయి. కానీ ఇక్కడ ఆయన బిడ్డే కవిత తోలు తీసి ఆరబెట్టింది కేసీఆర్ది నిండు సభ సాక్షిగా. కేసీఆర్ ఒక మేకవన్య పులి అని తేల్చిపారేసింది. జనానికి ఏది నిజం ఏది అబద్ధం కుల్లం కుల్లాగా తేల్చిపారేసింది. స్వయంగా ఆయన బిడ్డనే ఇంతలా చెప్పిందంటే, కన్నీటి పర్యంతమైందంటే, రాజకీయాల కోసం ఇంటి ఆడబిడ్డే ఉసురు తీసేందుకు కూడా వెనుకాడ లేదంటే ఇక వీరి గురించి ప్రత్యేకంగా జనం అనుకునేది ఏముంటుంది. మేకవన్య పులి అనేది అందరికి అర్థమైపోయింది. ఇక ఆ మేక తోలు కప్పుకున్న పులి చర్మాన్ని వలిచేసింది కవిత. కేసీఆర్ అధికార పార్టీ నేతల తోలు ఎప్పుడు తీస్తాడో తెలియదు, కానీ అంతకు ముందు ఇంత తొందరగా ఆయన బిడ్డే స్వయంగా కేసీఆర్ తోలు తీసింది. తీయడమే కాదు, దాన్ని ఉప్పు పెట్టి మంచిగా ఆరబెట్టింది పాడు కాకుండా. రేపు అంతా చూడాలి కదా, ఇగో మేక తోలు కప్పుకున్న పులి అని చూపడానికి. ఆమెకు ఎంతలా అవమానం జరిగితే ఇంత మాట్లాడాలి, ఆమెను ఎంత హింస పెడితే ఇంతగా బాధపడాలి, ఎంతటి అహంకారం చూపితే ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే ఆమె గర్జించిన బొబ్బిలి కావాలి. అందుకే దాని ప్రతిఫలం అనుభవించారు తండ్రి కొడుకులు. కవితను ఆషామాషి అనుకున్నారు. ఏం చేస్తుందిలే అని గంజిలో ఈగ లెక్క తీసి పారేశారు. ఇప్పుడు ఆ ఈగ ఎస్ఎస్ రాజమౌళి ఈగ సినిమాలో రివెంజ్ని మించిపోయి చూపింది నిండు సభ సాక్షిగా. ఉన్నదున్నట్టుగా చెప్పేసింది. అసలు తోలు తీయడం కాదు, బట్టలు ఇప్పేసి బరిబత్త నిలబెట్టింది తండ్రిని, అన్నను, పార్టీ మొత్తాన్ని. తెలంగాణ జాతిపిత కాదు కేసీఆర్, కన్నె బిడ్డను కన్నీళ్లు పెట్టించిన కర్కోటకుడు అని కూడా చెప్పేసింది కవిత. ఇక ఆయన ఫామ్ హౌస్ నుంచి వచ్చి తోలు తీసే పనిని కాకుండా జనానికి దీనిపై క్లారిటీ ఇవ్వాల్సిన అగత్యం అయితే ఏర్పడింది.